రక్షకుడును మన ప్రభునైన యేసుక్రీస్తు నామంలో మీ అందరికీ హృదయపూర్వక వందనములు. ఈరోజు దేవుని వాగ్దానము ఎఫెసీయులకు రాసినటువంటి పత్రిక 3వ అధ్యాయము 18వ వచనము. మీరు దేవుని సంపూర్ణత యందు పూర్ణులగునట్లుగా ప్రేమయందు వేరుపారి స్థిరపడి సమస్త పరిశుద్ధులతో కూడా దాని వెడల్పు, పొడుగు, లోతు, ఎత్తు ఎంతో గ్రహించుకున్నటకును. హల్లెలూయా. మరి ఇక్కడ పౌలు గారు తెలియజేస్తున్నటువంటి మాట ఏమిటి అని అంటే, దేవుని యొక్క ప్రేమ ఎంతో లోతైనటువంటిది, ఎంతో ఎత్తైనటువంటిది, ఎంతో వెడల్పు కలిగినటువంటి ప్రేమ. అలాంటి ప్రేమను మనం రుచి చూడాలని మరి ఆయన తెలియచేస్తున్నారు. మనము సంపూర్ణముగా పరిపూర్ణముగా దేవుని యందు మనము స్థిరపడాలి అని చెప్పి దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. దేవుని యొక్క ప్రేమలో మనందరం కూడా వేరుపారి ఎదగాలి. మరి దేవుని యొక్క ప్రేమ ఎలాంటిదో మనము తెలుసుకోవాలి, గ్రహించాలని చెప్పి ఆయన కోరుతూ ఉన్నారు. మరి నిజమే కదా. మరి దేవుని యొక్క ప్రేమను కనుక మనం తెలుసుకోలేకపోతే, దేవుని యొక్క జ్ఞానము కనుక మనం తెలుసుకోలేకపోతే మనం ముందుకు ఎదగలే. కాబట్టి మనం పరిపూర్ణంగా దేవుని యొక్క ప్రేమను మరి తెలుసుకోవాలి. మరి సంపూర్ణంగా ఆయన ప్రేమలో మనము అంటగట్టబడాలి. ఆయన ప్రేమ యందు మనం వేరుపారి స్థిరపడాలి. మరి వేరు మరి నీటి యొద్ద నాటబడినప్పుడు ఎలా అయితే అభివృద్ధి చెందుతుందో, మనము కూడా ఆయన ప్రేమలో కనుక స్థిరపడితే మరి మనము కూడా అంతకందుకు ఎదుగుతూ ఉంటాం. మరి మనము ఆయన యొక్క ప్రేమ ఎటువంటిదో మనము మరి అర్థం చేసుకోవాలని దేవుని యొక్క వాక్య భాగం సెలవిస్తుంది. మరి నిజమే, అది ఎంతో చెప్పనాశక్యమైనటువంటి ప్రేమ. అందుకే లోతు, వెడల్పు, పొడుగు ఎంతో చెప్పలేకపోతున్నాడు ఇక్కడ మరి అపోస్తులుడైన పౌలు గారు. కాబట్టి ఆయన యొక్క ప్రేమను కానీ, ఆయన యొక్క ప్రేమ ఎంత పొడుగు ఎంత లోతు అన్నది మనం చెప్పలేము. అటువంటి గొప్ప ప్రేమ ఆయన మనకు అనుగ్రహిస్తూ ఉండగా మరి మనము ఆ ప్రేమలో ఉండాలి, ఆ ప్రేమలో స్థిరపడాలి. దేవుని యొక్క ప్రేమ మన జ్ఞానానికి మించినటువంటిది. కాబట్టి మనము ఆ యొక్క జ్ఞానం కలిగి మనము దేవుణ్ణి ప్రేమించేటువంటి వారముగా మనం ఉండాలి. మనము పరిశుద్ధులతో కూడా సహవాసం చేసేటువంటి వారముగా మనం ఉండాలి. దేవునిలో మనం పరిపూర్ణంగా ఎదగాలి. అన్యజనాంగంలాగా లేదు అని అంటే మరి వేషధారులాగా కాదు, కానీ మరి నిజమైనటువంటి వారముగా మనం దేవునిలో ఎదిగేటువంటి వారముగా ఉండాలి. వేషధారణ లేదు అంటే ఆచారమైనటువంటి క్రైస్తవులుగా మనం ఉండడానికి మాత్రం కూడా వీలు లేదు. మనం పరిశుద్ధులతో సహవాసం చేసేటువంటి వారంగా మనము దేవుని యొక్క ప్రేమలో పాలు పంపులు పొందుకుంటూ, దేవుని యొక్క మాటలు ఎల్లప్పుడూ కూడా వింటూ, ఆయన యొక్క ప్రేమలో మనం ఎల్లప్పుడూ కూడా ఎదుగుదాం. మనము ఎల్లప్పుడూ కూడా ఆయన యొక్క వాక్య భాగంలో నాటబడినటువంటి వారముగా, ఫలించేటువంటి వారముగా ఉండాలి. అటువంటి కృప దేవుడు మనందరికీ కూడా అనుగ్రహించునుగాక. ప్రార్థించుకుందాం. పరిశుద్ధుడ మహాగణుడ యేసయ్యా, మీకు వందనాలు. నిజమే ప్రభువా, నీ ప్రేమలో వేరుపారి అయ్యా ఎదుగుటుకుని సహాయం దయచేయండి ప్రభువా. నీ ప్రేమ యొక్క లోతు, ఎత్తు, పొడల్పు ఆయన గ్రహించుటకుని సహాయం దయచేయండి ప్రభువా. నా తండ్రి, మీరు మమ్మల్ని ప్రేమించిన ప్రకారం మేము మిమ్మల్ని ప్రేమిస్తూ ప్రభువా అయ్యా తండ్రి, నా ప్రభు ఎల్లప్పుడూ నీ పాద సన్నిధి దగ్గర ఉంటూ అయ్యా నీకు వాక్య ధ్యానము చేసేటువంటి వారం ఉన్నట్టుకుని సహాయం దయచేయమని ప్రభు, మా ప్రార్థన ఆలకించి అంగీకరించి తగిన సమాధానం దయచేయమని ప్రార్థన దయచేసి మీ పాద సన్నిధి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామములో అతి మిక్కిలి వినయముగా బ్రతిమలాడి వేడుకుని పొందించిన మా ప్రియ పరలోకపు మా కన్న తండ్రి. ప్రైజ్ ది లార్డ్ ఎవ్రీవన్. మే గాడ్ బ్లెస్ యు ఆల్.